అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. దీంతో క్రీములు, పౌడర్లు, లోషన్లు, కండిషనర్లు ఇలా రకరకాల స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ ను విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఆడవాళ్లే కాదు, మగవాళ్లు కూడా గ్రూమింగ్ కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెరకట్టం లేదు. కంపెనీలకు లాభాలు తెచ్చిపెడుతున్న గ్రూమింగ్ మార్కెట్ పై హావ్ ఎ లుక్. స్మార్ట్ గా కనిపించాలని అందరూ అనుకుంటారు. స్టైల్ కు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మేకప్ ను మార్చాల్సిందే. ఏదో ఒక రకం ప్రోడక్ట్ ఉంటే కుదరదు. స్కిన్ కేర్, హెయిర్ కేర్, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఎసెన్షియల్ లిస్ట్ లో చేరిపోయాయి. ఒక పూట తినకుండా ఉండగలరు గాని మేకప్ లేకుండా ఉండలేని మహిళల సంఖ్య పెరుగుతోంది. దీంతో గ్రూమింగ్ ప్రొడక్ట్స్ కంపెనీలు స్పెషల్ షోరూంలను లాంచ్ చేసి క్యాష్ చేసుకుంటున్నాయి. కాస్మెటిక్స్ కి డే బై డే ఇంకా పెరుగుతూనే ఉంది మార్కెట్. ఇంతకుముందు అంటే ఎవరు అసలు ఇంట్లో వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ఎప్పటికైనా ఫంక్షన్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ కంపల్సరీ గ్రూమింగ్ అవసరము. ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఎట్లా వెళ్ళాలన్నా కానీ గ్రూమింగ్ అవసరం ఉన్నందుకు ఇప్పుడు మార్కెట్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇండియన్ పర్సనల్ కేర్ మార్కెట్ 2013 నాటికి 61,000 కోట్ల రూపాయలను దాటేసింది. ప్రస్తుతం ఇది సుమారు 1,00,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ మార్కెట్ ప్రతి ఏడాది సుమారు 20 నుండి 30% పెరుగుతోంది. దీనిలో మేజర్ వాటా స్కిన్ వైటనింగ్ ప్రొడక్ట్స్ వి కాగా తర్వాత వాటా కాస్మెటిక్స్ వి. ఇక హెయిర్ కేర్ మార్కెట్ వాటా దాదాపు 15,000 కోట్ల రూపాయలు. స్కిన్ కేర్, కాస్మెటిక్స్ మార్కెట్ విలువ 5,000 కోట్ల రూపాయలు. మొత్తం ఇండియన్ గ్రూమింగ్ మార్కెట్ లో రిటైల్ బ్యూటీ, కాస్మెటిక్ మార్కెట్ వాటా సగానికంటే ఎక్కువ. So like regarding the grooming market, if we are comparing from last 5 years back and now at this stage, it is booming a lot. The growth rate is around about 35% has increased, and people have become very much aware of their skin, regarding their skin and hairs, and they are very cautious that which product they are using across. సిటీలో ఆంటీల నుండి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ దాకా గ్రూమింగ్ కోసం నెలకు కనీసం 2,000 రూపాయల దాకా కేటాయిస్తున్నారు. లిప్స్టిక్, ఫౌండేషన్, ఐలైనర్, కాంపాక్ట్ పౌడర్ లాంటివి మేకప్ కిట్ లో ఉండాల్సిన మినిమం ఐటమ్స్. ఇక పార్టీలు, ఫంక్షన్లు ఉన్నాయంటే ఫేషియల్, స్పెషల్ మేకప్ లు కంపల్సరీ. I use O3 products regularly. O3 is a regular range, professional range. I use this product, and this product suits for all skin type. For me, there is no side effect. We can use it regularly. ఆడవాళ్లతో పోలిస్తే మెన్స్ పర్సనల్ కేర్ మార్కెట్ విలువ కూడా ఈ మధ్య పెరుగుతూ వస్తోంది. మెన్స్ పర్సనల్ కేర్ మార్కెట్ వాటా సుమారు 6,000 కోట్ల రూపాయలు. ఫెయిర్నెస్ క్రీములు, హెయిర్ జెల్స్, కండిషనర్లు, మాయిశ్చరైజర్స్, ఫ్రాగ్రెన్సెస్ వంటివి మగవాళ్లు ఎక్కువగా వాడే ప్రొడక్ట్స్. ఆడవాళ్ల మీద డిపెండ్ అవ్వకుండా ఎవరికి వారే షాపింగ్ చేస్తూ తమకు నచ్చినవి కొంటున్నారు. జనరల్లీ నేను వేరే షాంపూస్ వాడేవాడిని, ఇప్పుడు ప్రొఫెషనల్లో వాడతాను. అది జనరల్గా ఎక్కడ దొరకదు, ఖాళీ కాటియా వల్లనే దొరుకుతుంది. ఇక్కడ డెమాన్స్ట్రేషన్ కూడా మంచిగా ఉంటుంది, సజెషన్ కూడా మంచిగా ఉంటుంది. లోకల్ బ్రాండ్స్ తో పాటు ఇంటర్నేషనల్ బ్రాండ్లకు యమ గిరాకీ పెరుగుతోంది. O3, లోరియల్, రెవ్లాన్, యార్డ్లే, రోచాస్, మార్క్స్ ఫ్యాక్టర్ లాంటి కంపెనీలు కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. కస్టమర్ల చాయిస్ కు అనుగుణంగా స్పెషల్ కాస్మెటిక్ స్టోర్ల సంఖ్య పెరుగుతోంది. ఒక్కో బ్రాండ్ కు స్పెషల్ కార్నర్లు ఏర్పాటు చేసి ప్రమోట్ చేసుకుంటున్నాయి కంపెనీలు. స్కిన్ టెస్ట్ చేసి మరీ మన కాంప్లెక్స్ కు తగ్గ ప్రొడక్ట్స్ ను సజెస్ట్ చేస్తున్నాయి షోరూంలు. ఇందుకోసం స్పెషల్ టీంలను రిక్రూట్ చేసుకుంటున్నాయి.